విశాఖ టెకి రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె తండ్రి సుధాకర్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఉంటూ తన కూతురి మరణంపై న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం రిషికేశ్లో రాధా గాయత్రి సంస్కరణ పూజలు నిర్వహించారు తండ్రి సుధాకర్. వైదిక కార్యక్రమాలతో త్రివేణి ఘాట్లో దశదిన కర్మ నిర్వహించారు రాధా గాయత్రి తండ్రి. రాధా గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేశారు కుటుంబ సభ్యులు. ఇక్కడ డెహ్రాడూన్లో నా కూతురు కోసం నేను పోరాడుతున్నాను. అక్కడ వాడు చూస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఇచ్చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఇటు పోలీసులకి తెలియదు, అటు మీడియా వాళ్ళకి తెలియదు, సమాజానికి తెలియదు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో తెలియదు. ఎదుగున్న కొడుకుని అత్తమామల ముందు, కట్టుకున్న భార్య ముందు వాళ్ళ అమ్మగారు కొట్టారని చెప్తున్నాడు. ఎందుకు కొడతారు ఆవిడ ఎదుగున్న కొడుకుని? ఎంతో పెద్ద తప్పు చేయబట్టే కదా తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తారు. ఆవిడ కొట్టిందంటే మీరే అర్థం చేసుకోవాలి. అయినా పాపం నా కూతురు కనికరించి వాడు నమ్మింది. నమ్మి వాడు వెనకాదలిచ్చి వాడు ఇచ్చే ఇదేనా బహుమానం స్టావ్ అవ్వాలి దానికి. విశాఖ టెకి రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె తండ్రి సుధాకర్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఉంటూ తన కూతురి మరణంపై న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం రిషికేశ్లో రాధా గాయత్రి సంస్కరణ పూజలు నిర్వహించారు తండ్రి సుధాకర్. వైదిక కార్యక్రమాలతో త్రివేణి ఘాట్లో దశదిన కర్మ నిర్వహించారు. రాధా గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేశారు కుటుంబ సభ్యులు.